సంక్రాంతి మొనగాడు, సంక్రాంతికి వస్తున్నాడు అనే సినిమా లాస్ట్ ని 10 రెట్లు సూపర్ డూపర్ హిట్. ఆయన టార్గెట్ చేసే వ్యక్తులకి ఇది నా వార్నింగ్, మళ్ళీ అది చెప్తాను, ఇది నా వార్నింగ్. రాజసాబ్ ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, ఫస్ట్ సంక్రాంతి సినిమా వచ్చేసింది అండ్ నెక్స్ట్ చిరంజీవి గారి సినిమా రాబోతుంది 12వ తారీఖు రిలీజ్, అంటే మోస్ట్లీ 11వ తారీఖు వేస్తారు అనుకుంటా నైట్. ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా నిన్న ఈవెంట్ కూడా అయింది, చిరంజీవి గారు వెంకటేష్ గారు మొత్తం ఒక మామూలు బజ్ రాలేదనుకుంటా సినిమా గురించి, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఏంటి ఈ సినిమాకి సంబంధించి ఏమన్నా? సంక్రాంతి మొనగాడు అనేది అనిల్ రావుపూడి, అంతేనా? సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అంతే. దాని చిరంజీవి గారు ఇక కొణిదెల చిరంజీవి గారు, కొణిదెల ఫ్యామిలీ, కొణిదెల చిరంజీవి గారు, వాల్టేర్ వేరయ్య, వాల్టేర్ వేరే 10 రెట్లు ఈ సినిమా హిట్. అంతే, దాంట్లోకి వచ్చినే లేదు, నో డౌట్. నేనేదో ఆయన అభిమానిగా చెప్పట్లేదు, లేకపోతే ఇంకోలా చెప్పట్లేదు. సినిమా అవుట్ అండ్ అవుట్ 2.5 hours ఈజ్ కామెడీ. వెంకటేష్ గారు ఒక పోటీ చేస్తే అంతకన్నా 10 రెట్లు చిరంజీవి గారు చేస్తే, చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ ఆర్టిస్టులు కామెడీ అనేది పండించారు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక అంటే 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు అన్నారు కదా, ఆయన ఒక కుర్రోడు అయ్యాడు. ఒక కుర్రోడు ఎలాగుంటాడు, 30 సంవత్సరాల కుర్రోడు, ఆ విధంగా డ్యాన్స్ చేశాడు. నా భూతో నా భవిష్యత్తు. చిరంజీవి గారి కోసం మనం ఆయన సాంగ్స్ కోసం, డ్యాన్స్ కోసం, ఫోన్ ఫ్లాష్ లైట్తో ఒక స్టెప్ కూడా వేసిన, అదే ఫైట్స్ కోసం ఇది చెప్తున్నాను కదా, ఆయనకి మనం ఏలెత్తి చూపించడం. స్టెప్స్ తెచ్చింది ఆయన, బ్రేక్ డ్యాన్స్ తెచ్చింది ఆయన, డ్యాన్స్లో రారాజు, డ్యాన్స్లో మనం ఆయన్ని ఎదురు చేయడానికి ఎవరికి లేదు. అలా ఆయన సినిమా ప్రపంచం అంతా ఆదివారం నైట్ ప్రీమియర్ షోస్తో స్టార్ట్ అవుతుంది. ఈజ్ ద బిగ్గెస్ట్ హిట్. అలాగని ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుండాలని చిరంజీవి గారు ఎప్పుడు కోరుకుంటారు. చిరంజీవి గారు ఒక సినిమా హిట్ అవ్వాలని కాదు, పోటీతత్వం. ఇప్పుడు మెయిన్ సెంటర్లన్నీ చిరంజీవి గారి సినిమానే ఓపెన్ అవుతుంది కదా సార్ 12వ తారీఖు? అన్ని 11వ తారీఖు నాడు నైటే అన్ని సెంటర్లు రిలీజ్ అవుతుంది, అన్ని సెంటర్లు ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. విశాఖపట్నంలో కొంతమంది ఒక చిల్లర ఏదో లెవెల్లో ఏదైతే చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి, ఆ డిస్టర్బెన్స్ కూడా ఆల్రెడీ సెట్ అవుతుంది. మొత్తం టోటల్గా ఒక ఇద్దరు ముగ్గురు ఎగ్జిబిటర్లు కొంచెం ఓవర్ యాక్టింగ్ లేదు చేసి, మనం ఏదో సినిమా ఆపేస్తాం అది ఇది అనేది కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశారు. ఓవర్ యాక్టింగ్ అన్నది కూడా అంత అయిపోయింది, సెట్ అయిపోయింది. తేడా వస్తే వాడికి ఏంటని చెప్తాం, ఎందుకంటే వాడు కొంచెం సోషల్ మీడియాలో కొంచెం వేరేగా పెట్టారు కొంతమంది. మోస్ట్లీ చిరంజీవి గారి సినిమాని ఆపలేరు అనుకుంటున్నా, అంటే అంత సాహసం చేయరేమో అని అనిపిస్తుంది. చిరంజీవి గారి సినిమాని ఆపాలంటే ఆడు బాబు దిగి రావాలి. ఆడు బాబు మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆడి బాబు దిగి రావాలి. చిరంజీవి గారి సినిమా ఆపాలంటే ఆడి బాబు దిగి రావాలి. అంటే నేను ఎప్పుడు అసభ్యకరంగా మాట్లాడను, కానీ అవతరకాసి ఉన్న మెసేజ్లు ఈ విధంగా పెట్టారు కాబట్టి కొంతమంది ఆపుదామని ప్రయత్నం చేశారు ఎగ్జిబిటర్లు. మా సినిమా ఇండస్ట్రీలో ఎదవలే కొంతమంది, అక్కడ వైజాగ్ ఎక్కడ లేదు. మా సినిమా ఉన్న ఎదవలే ఎగ్జిబిటర్స్. విశాఖపట్నం ఎగ్జిబిటర్స్, మళ్ళీ చెప్తున్నా, విశాఖపట్నం ఎగ్జిబిటర్స్ ఇద్దరు ముగ్గురు మాత్రమే. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దాన్ని సార్ట్అవుట్ చేస్తాం. 100% వెరీ సీరియస్గానే తీసుకుంటాం. ఎందుకంటే హీరో గారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు వాళ్ళని అనదలుచుకోలేదు. ఆఫ్టర్ పొంగల్ 100% వెరీ సీరియస్ యాక్షన్ కంపల్సరీ యాజ్ అ లీగల్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. హీరో గారు ఎప్పుడూ చెప్తారు, మనల్ని అన్నా కూడా పట్టించుకోకుండా ఉండండి ఆయన చెప్తాడు, కానీ అంత సమయం మేము కాదు. ఎందుకంటే మమ్మల్ని అనమనండి, మమ్మల్ని తిట్టమనండి, ఆయన ఊసు తెస్తే మాత్రం చెప్పే కదా తాట తీసి కూర్చోబెడతాం. సో ఇప్పుడైతే ఇది ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఇంకా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇంకా ప్రేక్షకులు నేను మళ్ళా చెప్తున్నానండి, ఆదివారం నైట్ షోలు చూడండి. సంక్రాంతికి వస్తున్నాడు అనే సినిమా లాస్ట్ ని 10 రెట్లు సూపర్ డూపర్ హిట్. 10 రెట్లు చిరంజీవి గారి యాక్టింగ్ కోసం రిపీట్ ఆడియన్స్, వెంకటేష్ గారు యాక్టింగ్ కోసం రిపీట్ ఆడియన్స్. ఆయన వాల్టేర్ వేరే మీద బీభత్సంగా ఉంటుంది. వాల్టేర్ కామెడీ పండించాలన్నా, సెంటిమెంట్ పండించాలన్నా, ఫైట్స్ చెయ్యాలన్నా, సాంగ్స్ చెయ్యాలన్నా, బ్రేక్ డ్యాన్స్ చెయ్యాలన్నా అది ఒక చిరంజీవి గారి వల్లే అవుతుంది.
ఒక చంటి అబ్బాయిని సృష్టించాడు, ఒక కామెడీ సృష్టించాడు, ఒక విజేతని సెంటిమెంట్ సృష్టించాడు, ఒక విజేత చేశాడు, ఒక రుద్రవీణ చేశాడు, నేషనల్ అవార్డు పొందాడు. ఇలా ఏది చెప్పినా చరిత్ర కొణిదెల చిరంజీవి గారి కోసం ఉంటుంది. కొణిదెల చిరంజీవి గారు అంటే ఆయన అంజనమ్మ గారు చేసుకున్న అంజనమ్మ గారు నిజంగా అదృష్టం. ఆ తల్లి చేసిన అంటే 3 కొడుకులు, బంగారం లాంటి కొడుకుల్ని ప్రజలకు ఇచ్చారు. ప్రజల కోసమే ఆయన ఈ సంపాదించిన డబ్బు అంతా ప్రజల కోసం ఇస్తాడు. అందుకనే ఆయనకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన బాగుండాలి, కుటుంబం బాగుండాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రతి సినిమా బాగుంటే ఈ డబ్బు 10 రూపాయలు 10 మందికి ఇస్తాడు కాబట్టి 10 మందికి సాయం చేస్తాడు. ఈవెంట్లో కూడా చెప్పాడు అన్ని సినిమాలు కూడా ఆడాలి, నాతో పాటు వచ్చే సినిమాలు ఎప్పుడు కూడా అన్ని సినిమాలు ఆడాలనుకుంటారు, అందరూ బాగుండాలనుకుంటారు, అందరూ చక్కగా ఉండాలనుకుంటారు. ఆయన మంచితనాన్ని కొంతమంది క్యాష్ చేసి కొంతమంది ఆయన దగ్గర ఉన్న వాళ్ళే ఆయన కొంతమంది ఏదో అనబోతారు, అంటానికి ప్రయత్నం చేస్తారు. అదే కాకపోతే ఆయనంత సున్నితంగా సౌమ్యంగా అభిమానులు ఉండరు. అదే రామ్ చరణ్ ఉండడు, పవన్ కళ్యాణ్ గారు ఉండరు, నాగబాబు ఉండడు. అది ఆయన టార్గెట్ చేసే వ్యక్తులకి ఇది నా వార్నింగ్, ఇది నా వార్నింగ్, ఇది మళ్ళీ అది చెప్తాను, ఇది నా వార్నింగ్. అది అభిమానుల దాకా కూడా అవసరం లే. ఆయన జోలుకి వస్తే తాట తీస్తానని మళ్ళీ చెప్తున్నా. కొణిదెల ఫ్యామిలీ లేడీస్ జోలికి వస్తే తాట తీస్తానని చెప్పా. ఆడపిల్లల కోసం ఎవరైనా మాట్లాడా తాట తీస్తానని మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చెప్తున్నాను ఇది. ఎందుకంటే విశాఖపట్నంలో ఎవరో 2-3 కొంచెం పోకిరీలు అంటారు దాన్ని. అంటే ఎగ్జిబిటర్లే అది ఎవరు చేశారు ఏంటి నేను పార్టీ అని అన్న కానీ అది త్వరలోనే 3-4 రోజుల్లో చేస్తాం. అది రెక్టిఫైడ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ పొంగల్ యాక్షన్ ఈజ్ లీగల్. ఓకే, థ్యాంక్ యూ.